మార్కాపురం జిల్లా పొద్దదూర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన రైతు పుప్పాల రాజయ్య తన సాగులో ఉన్న ప్రభుత్వ భూమిని ఇతరులు అక్రమంగా ఆన్లైన్ రికార్డులో నమోదు చేయించుకున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతకు వినతిపత్రం సమర్పించారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ సర్వే నంబర్ 406-9లో ఉన్న 4 ఎకరాల 50 సెంట్ల ప్రభుత్వ భూమిని తన జేజినాయన అనంతరం తన తండ్రి సాగు చేశారని తెలిపారు. వారి మరణానంతరం తానే ఆ భూమిని సాగు చేస్తూ వర్షాధార పంటల ద్వారా జీవనం కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన రావుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆ భూమిని అక్రమంగా తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కూడా తానే ఆ భూమిలో సాగు చేస్తున్నానని, భూమిలో 2 బోర్లు ఉన్నాయని తెలిపారు. ఈ భూమి తప్ప తమకు మరెక్కడ 1 సెంటు కూడా భూమి లేదని, తన కుటుంబ జీవనోపాధి పూర్తిగా ఈ భూమిపైనే ఆధారపడి ఉందని వాపోయారు. అందువల్ల అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ నిర్వహించి ఆన్లైన్ రికార్డులో నమోదైన అక్రమ ఎంట్రీలను తొలగించాలని కోరారు. అలాగే తాను సాగు చేస్తున్న భూమికి తన పేరుపై పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేసి న్యాయం చేయాలని పీజీఆర్ఎస్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ జీవనాధారాన్ని కాపాడాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకున్నారు. దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామం ఎస్సీ పాలెంలో పూర్వీకుల నుంచి మా జేజనాన్న తరం పోయింది. మా నాన్న తరం కాడ నుంచి నేను చేస్తున్నాను. రావిళ్ళ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మా పొలానికి తూర్పురం వాగుంది సార్. వాగవకల మాది ఉలింద మన చేను, వాళ్ళది మేకలూరు బాయ్ చేను అంటారు. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయి కనుక వాళ్ళ విషయంలో అప్పట్లో వాళ్ళకు 100 ఎకరం దాకా పొలం ఉంది సార్. ఆ పొలం ఉన్నందువల్ల ఏరే వాళ్ళకు 2 ఎకరాల వాళ్ళ పొలము ఏరే వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము స్టేషన్ పోయినాం సార్. పోయిన తర్వాత మాది అని చెప్పాడు ఆయన. మాది కాదు సార్, మేము పూర్వీకుల నుంచి మేము వేసుకుంటున్నాం అని చెప్పాం సార్. ఎట్లా వచ్చిందయ్యా మీకు అని చెప్పాడు. సార్ మా పొలం పోయినది కుటుంబ నియంత్రణ గురించి వేరే వాళ్ళకు మా పట్ట మా భూమి వాళ్ళకి ఇచ్చారు, మాకు ఈ నెంబరు మాకు ఎక్కిచ్చినారని చెప్పారు. వాళ్ళు మలేసుకున్నట్టు నువ్వు ఎలా మలేసుకోలేకపోయావని ఎస్ఐ గారు చెప్పారు సార్. నీకు పట్టా పాస్బుక్ ఉంది కదా, నువ్వు పోయి పొలం మీద వేసుకోవచ్చు కదంటే వాళ్ళు ఎసీలు మేము పోము, మాకు రైతు భరోసా వస్తున్నాయి కదా, మాకేం అవసరం ఏంటి, వాళ్ళం పొలం పండించుకొని పోయే వాళ్ళే కదా, భూమి ఏమి తీసుకుపోవారు అంటున్నారు సార్. 2 బోర్లు వేయించినాము, 78లో వేయించాము. తర్వాత ఈ మధ్య కూడా 2 సంవత్సరాల క్రితం బోర్ వేయించినాము, 1000 అడుగు నీళ్ళు బల్ల. ఇప్పుడు వరకు కూడా సాగులో నేనే ఉంటున్నాను సార్. అది సేమ్ గవర్నమెంట్ భూమే సార్. ప్రభుత్వం దయ ఉంచి మనం అంగీకరించి మాకు పట్టా పాస్బుక్ వాళ్ళ అది పట్ట రద్దు చేసి మాకు పట్టా పాస్బుక్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్.